అందరికీ నమస్కారం. చాలామంది నా వీడియోస్ గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఒక మేడం గారు నిన్న వీడియో పెట్టలేదేంటి సార్ అన్నారు. కొంచెం నేను వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన పెట్టలేకపోయాను. ఈరోజు కొంచెం గత 2 రోజుల నుంచి పెట్టిన కామెంట్స్ వాళ్ళకి చెప్తున్నాను. అయితే ఫస్ట్ కామెంట్ అంటే ఎప్పుడో పెట్టినోళ్ళది లాస్టోళ్ళది ఫస్టొస్తుందిది. సో, దీంట్లో అప్పారావు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, "గురువుగారు నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నేను ఏ దిక్కుకి వెళితే కలిసొస్తుంది? ఏ రత్నము ధరిస్తే కలిసి వస్తుంది?" అని అడిగారు. పైగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఇచ్చారు. అప్పారావు గారు యాప్ ద్వారాగా చూస్తే కొంత తేడా అనేది ఉంటుందండి. కొంత తేడా అనేది ఉంటుంది. మీ లగ్నం మేష లగ్నం. లగ్నములో రాహు, సప్తమంలో కేతువు, అష్టమంలో శని మరియు కుజ, దశమ భావంలో అంటే దశమ రాశిలో గురువు, బుధ, శుక్ర, రవి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. దీన్ని బట్టి చూస్తే మీది శని మహాదశ మొదలైంది. చూడండి. శని మహాదశ మొదలైంది. ఈ మొదలైన కాడ నుండి మీకు బాగోలేదు. ఎందుకు బాగోలేదు? కారణం ఏంటి? అనేది ఉంటదిగా. అయితే దశమ భావంలో రవి దిగ్బలం పొందున్నాడు. కానీ అది తన కుమారుడు శని అయిన వారి రాశిలో ఉండడం వలన మీరు చేసే ప్రతి ప్రయత్నము స్లోగా ఉంటది. ఫాస్ట్‌గా ఉండదు. పైకి ఎదగాలనే కోరిక ఉంటది. కానీ ఎదగలేరు. శని యొక్క దృష్టి గురువు మీద, రవి మీద, బుధుడి మీద, శుక్రుడి మీద పడుతోంది. సో, పడడం వలన ఏంటయ్యా అంటే, మీరు ఏదైనా చెయ్యాలి అంటే చాలా బలంగా కష్టపడాల్సిందే. అయితే శ్రమ ఆయుధం అయితే విజయం వరిస్తుంది అని ఉంది. కష్టే సుఖే ఫలి. కానీ శని మహాదశలో మీకు ఒక అదృష్టం అనేది ఉంది. ఆ అదృష్టాన్ని చేజిక్కించుకోవాలి. ఒకటి. రెండోది రవి బలహీనుడైతే ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటూ 11 సార్లు ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యం ప్రచోదయాత్. ఇది 11 సార్లు సూర్య నమస్కారం దండం పెట్టుకో. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ప్రతి శనివారం, ఈ శనివారం, ఆ శనివారం కాదు. ప్రతి శనివారం శనీశ్వరుడి దేవాలయానికెళ్ళండి. లేదా శివాలయం దగ్గర పంతులు గారికి అడగండి. శనీశ్వరుడు ఈ ఉన్న గ్రహాలు, నవగ్రహాలు అక్కడ ఇయుంటాయి. ఏయి మన విగ్రహాలుంటాయి. దాంట్లో శని పడమరన చూస్తూ ఉంటారు. ఆయనకి కొంచెం మరీ ఎక్కువ వద్దండి. ఒక 100 గ్రాములు లేదా ఒక 50 గ్రాములు మీ స్తోమతకు తగ్గట్టుగా తైలాభిషేకం చేసి దండం పెట్టుకోండి. 2 అయిపోయినాయి. 3 మీరు రత్నం కావాలి అన్నారు. రత్నం కావాలి. 9వ స్థానం గురు క్షేత్రం. గురువు అక్కడ నీచబడ్డారు. కానీ శని యొక్క దృష్టి పడడం వలన కొంతవరకు ఒక 25% ఆయన బలంగానే ఉన్నారు. ఇబ్బందేం లేదు. అయితే రత్నం చెప్తా. నంబర్ 1 క్వాలిటీ ఓ 50,000 అవుతది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి మళ్ళీ ఇబ్బంది పెట్టడం సమంజసమా? ఒక్కసారి ఆలోచించండి.
నేను ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టింది ఎవరి కోసం అంటే, బాగా ఇబ్బంది పడేవారికి. పేదవాళ్ళ కోసం. ఎందుకంటే, వాళ్ళు రత్నాలు కొనలేరు. హోమాలు చేయలేరు. దానాలు ఇవ్వలేరు. జపాలు చేయించుకోలేరు. స్తోమత లేదు. ఇప్పుడు నేను చెప్తాను. 50,000 రత్నం పెట్టుకోండంటే, మీరు నా మాట నమ్మి, మీరు వెంటనే ఎళ్ళిపోయి, ఒక 50,000 పెట్టి రత్నం కొనుక్కుంటారు. ఈ 50,000 కూడాను ధర్మం వడ్డీ రూ. 5 కావచ్చు, రూ. 10 కావచ్చు. అంత అవసరమా? కాదు. దానికోసమే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది. మీకు రత్నాధారణ కావాలి అని మీరు ఆలోచిస్తున్నందుకు, అక్కడ గురువు 9దో స్థానం, 12వ స్థానానికి అధిపతి. మీ వృత్తిరీత్యా కొంత దూర ప్రయాణం చేయాలి. ఓకేనా? తర్వాత మీరు కనకపుష్య రాగం. దయచేసి నేను చెప్పానని కనకపుష్య రాగం కొనొద్దు. కనకపుష్య రాగం వేసుకోవాలి మీరు. నంబర్ 1. నేను కనకపుష్య రాగానికి సంబంధించిన అది ఇచ్చే ఫలితం ఎంతైతే ఇస్తుందో, అంతే ఫలితంది చెప్తాను. పసుపు జేబు రుమాలు పెట్టుకోండి. లేదు. మీ పిల్లలకి అడిగి స్కెచ్ పెన్ అడగండి. యెల్లో కలర్ స్కెచ్ పెన్. ఈ ఏలు చూపుడు వేలు దీని చుట్టూరు థిక్‌గా కనపడేటట్టుగా చూపుడు వేలుకి చుట్టూరు థిక్‌గా కనపడేటట్టుగా మీరు గీయండి. అది గురువారం అయి ఉండాల. లేదా గురువు యొక్క నక్షత్రాలు. మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటది. ఆ క్యాలెండర్‌లో గురువు యొక్క నక్షత్రాలు పునర్వాసు, పునర్వాసు, విశాఖ, విశాఖ, పూర్వ భాద్ర, పూర్వ భాద్ర. గురువారం రోజు గాని, లేక నేను చెప్పిన నక్షత్రాల రోజు గాని ఇది మొదలుపెట్టండి. శుభ్రంగా యెల్లో కలర్‌గా పెట్టండి. యెల్లో కలర్‌గా ఏసుకోండి. 45 రోజులు పెట్టుకోండి. 45 రోజులు చూడండి. ఈ 45 రోజుల్లో 15 రోజులు తీసేయండి. 30 రోజులు ఎలాగుందో చూసుకోండి. అంటే ఒకరోజు బాగుండి, 2 రోజులు బాగోకపోవడం, లేకపోతే 2 రోజులు బాగుండి, ఒక రోజు బాగోకపోవడం ఇలాంటివుంటాయి. సో, ఈ 45 రోజుల్లో 30 రోజులు రావాలి. బాగున్న రోజులు 30 రోజులు రావాలి. అది చూసి మీరు పెట్టుకోండి నంబర్ 1. మీ యొక్క యాప్ ద్వారాగా నేను చూసిన విధానంలో ఏం కనపడుతుందంటే, ఉత్తర, పడమర, ఉత్తరం, పడమర 2 కార్నర్ బిట్. అంటే మీరు ఇంట్లోంచి బయటికి రాగానే ఉత్తరం వైపు తిరగాలి. బయటికి రాగానే ఉత్తరం వైపుకి తిరగాలి. అంటే కుడి వైపుకి తిరిగి రోడ్డు మీదకి పడమర రోడ్డు మీదొచ్చి, ఉత్తరం వైపు ఉన్న రోడ్డులోకి గాని, ఉత్తరం వైపు గాని మీరు వెళ్ళాలి. మీరు బయటకొచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు దక్షిణం పక్కన ఉంది కదా! అని మీరెళ్లారంటే ఇబ్బందులు పడతారు. ఓకేనా? కాబట్టి ఇది ప్రయత్నం చేయండి. ఇది డబ్బుతో ఖర్చు లేదు. డబ్బు ఖర్చు కాదు గదా! నాకు కావాల్సింది డబ్బు ఖర్చు కాకూడదు. రెండోది మీకు మంచి రెమెడీ దొరకాలి. ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ నా మీద నమ్మకంతో చేయండి. భగవంతుడి మీద నమ్మకం పెట్టండి. నేను చెప్పిన సలహా పాటించండి. ఖచ్చితంగా జరుగుతుంది. జరగకుండా ఉండదు. ఓకేనా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేనిచ్చే జవాబు ఒక్కసారి ప్రయత్నం చేయండి. డబ్బుతో కాదు గదా! డబ్బు లేకుండా రెమెడీ చెప్పాలి. నా నా యొక్క పద్ధతి డబ్బు లేకుండా మీకు చెప్పాలి. ఇది ధనికులకి నేను చెప్పనండి. ధనికులకేమో బోలెడంత డబ్బుంటది. వాళ్ళ దగ్గర 50,000 కాదు 2,00,000 రాయేసేయి అంటమే. అంతే. ఓకేనా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేనిచ్చే సమాధానం సరిపోతుందనే భావంతో తెలియపరుస్తున్నాను. థాంక్ యూ.
లహరి గారు అడుగుతున్న ప్రశ్న, సార్, ధనుసు లగ్నం. లగ్నంలో వీనస్, మెర్క్యూరీ, 4థ్‌లో మార్స్, 5థ్‌లో రాహు, 7థ్‌లో సాటర్న్ అండ్ మూన్, 9థ్‌లో జూపిటర్, 12థ్‌లో సన్. 12థ్‌లో సన్. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా చెప్పండి. నేను ఎన్‌సిసి స్టూడెంట్‌ని. పోలీస్ డిపార్ట్మెంట్‌లో వెళ్ళాలి నేను అనుకుంటున్నాను. నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వృత్తి వస్తుందా? రాదా? అని ప్రశ్న వేశారు. లహరి గారి తరపు నుంచి వచ్చిన ప్రశ్న అది. హ్మ్. చూద్దాం. మీరు ధనుస్సులో వీనస్ అండ్ మెర్క్యూరీ. వీనస్ అండ్ మెర్క్యూరీ, 6th lord is a Venus and 11th lord in the place of Lagna. 7th బాధకాధిపతి, 10వ స్థానాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉంది. అంటే ఇక్కడ ఏముందా అంటే వృత్తి అని చెప్తుంది. తప్పేం లేదు. అయితే పంచమాధిపతి చతుర్థంలో పడ్డారు. అంటే మీరు ఎంజాయ్‌మెంట్, హ్యాపీగా ఉండవలసిన సమయంలో మీరు కష్టపడి పైకి రావాలనే తపన ఉంది చూసారా? అది బాగా నచ్చిందండి. బాగా నచ్చింది. మే 2వ తారీఖు తర్వాత నుండి గవర్నమెంట్‌కి సంబంధించిన రవి యొక్క ఫలితాలు జూపిటర్ ఇవ్వబోతున్నారు. జూపిటర్ ఇవ్వబోతున్నారు. కానీ ఆ రవి ఆ లగ్నానికి 9వ స్థానాధిపతి 12వ భావంలో కూర్చున్నారు. అంటే అక్కడ భగవంతుడు మీకు రాసిన స్క్రిప్ట్ ఏంటంటే, నువ్వు పుట్టిన ప్రదేశంలో నీకు ఉద్యోగం ఉండదు. దూర ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా మీకు వస్తుంది. ప్రయత్నం చేయండి. చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం 23/4/2023 నుంచి బాగా సాధించాలనే తపన. కారణం ఏంటి అని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన గ్రహము కుజుడు. ఆ కుజుడు దశమ దృష్టితో మిథున రాశిని చూస్తున్నాడు. చతుర్థ దృష్టితో 4వ భావాన్ని చూస్తున్నారు. అష్టమ దృష్టితో లాభ భావాన్ని చూస్తున్నారు. సో, అవి శుభపడినియి. కాబట్టి మీకు వచ్చే అవకాశం బాగా ఉంది. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. అయితే మీరు ఉన్న ఊర్లో రాదు, రాదు, రాదు. వేరే ఊరు ఖచ్చితంగా ఎళ్ళాలి. మినిమమ్ మీరు ఊరు దాటాలి. ఇంకా చూసుకుంటే జిల్లా దాటాల్సొస్తది. కాబట్టి దాటొచ్చు. ఇబ్బందేమి లేదు. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేయండి, జరుగుతుంది. ఇబ్బందేమి లేదు. అయితే మీరు ఖచ్చితంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళాలి అంటున్నారు చూసారా? అది బాగుందండి. ప్రతి శుక్రవారం, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. నంబర్ 1. నంబర్ 2, సప్తమాధిపతి బాధకుడు గదా! అది లగ్నంలో కూర్చున్నారు గదా! పైగా దశమాధిపతి కూడా గదా! అంటే నువ్వు నీ కెరియర్ ఉద్యోగంలో ఉంటేనే నువ్వు ఎదుగుతావు అని అంటున్నారు. కానీ బాధకం అనేది అనుభవించక తప్పదు. ఇప్పుడు బాధకం అనుభవిస్తున్నారు కాబట్టి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చే సంధ్యారాణి గారు, సంధ్య రాణి గారు, వారు నమస్తే మాస్టర్, ట్రాన్స్‌లేట్ టు తెలుగు అంటన్నారు. నేను అంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. ట్రాన్స్‌లేట్ టు తెలుగు అన్నారు. నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా! అని నా సమాధానం చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ మా.
తర్వాత అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నా నమస్కారం అండి. ఆస్ట్రాలజీలో భృగు, బిందు, డిస్నీ పాయింట్ గురించి చెప్పండి. దాని నుంచి మన జీవితం డిస్నీ ఎందుకు పుట్టాం? జీవితం గమ్యం ఎటువైపు అనేది అని ఎలా తెలుసుకోవాలి? సార్ నాకు భృగు, భృగు, బిందువు అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను మహాసముద్రం శాస్త్రం అనేది మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఒక బిందువు తీసుకొని 10 భాగాలు చేసి నేను నేర్చుకున్నది ఒక భాగమే. ఈ ఒక్క భాగం నేర్చుకుంటానికే నాకు 34 సంవత్సరాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం 34 సంవత్సరాలు పడింది. భృగు నంది అంటే భృగునందు నాడి అనేదుంది. ఆ భృగునందు నాడిని బట్టే అష్టక వర్గు అనొచ్చింది. అష్టక వర్గు బిందువులు అనేదుంది. సో, అష్టక వర్గు బిందువులు తెలుసుకోవాలంటే జ్యోతిష్యం బాగా తెలిసుండాలి. ఆ అష్టక వర్గు ద్వారాగా నంబర్ 1 ఫలితాలొస్తాయి. కానీ, దాంట్లో ఉన్న ఒక రహస్యం చెప్తాను. దాంట్లో ఉన్న రహస్యం. ఈ ఒక భావంలో 36 బిందువులు, 40 బిందువులు రావడం అనేది గొప్ప కాదు. మీకు, మీకు యోగమిచ్చే గ్రహం ఉంది గదా! ఆ గ్రహము ఆ భావంలో ఎక్కువ బిందువులు ఇచ్చి ఉండాల. ఉదాహరణకి మేష లగ్నానికి గురువు యోగకారకుడు. ఆయన దశమ భావంలో 3 బిందువులు ఇచ్చాడనుకోండి పనికిరాదు. కష్టం. సో, అది భృగునంది నాడి అనే భృగు బిందువు అనేది నాకైతే తెలీదు. ఉన్నది వాస్తవం చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటేనండి, నాకు వచ్చు, నాకే బాగా తెలుసు అనే భావన నాకు లేదు. ఎందుకంటే తప్పు. పరాశర మహర్షి అంతటి వాడే భగవంతుడిని అడిగాడు. "అయ్యా! నేను చెప్పే శాస్త్రం ఫలిస్తుందా?" అంటే ఫలిస్తుంది అన్నారు. సరే నేను చెప్పిన ఫలితాన్ని ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా? అంటే ఉంది అన్నారు. అదేంటండి అన్నాడు. అదేంటయ్యా అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా పంచభూతాలను, అష్టదిక్పాలకులను, నవగ్రహాధిపతులను స్మరించి భగవంతుడిని త్రికరణ శుద్ధిగా ఉండి అడిగితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. రాకుండా ఉండదు. ఇది వాస్తవం. నేను అలా పైకొచ్చిన వాడిని. ఓకేనా. భృగు, బిందువు అనేది తెలీదండి నాకు. నాకు అష్టక వర్గు బిందువులైతే తెలుసు. ఓకేనా. కాబట్టి డిస్నీ తెలుసుకోవాలి అనుకుంటంలో తప్పు లేదు. కానీ తెలుసుకొని మీరేం చేయగలరు? మీరేమి చేయలేరు. కానీ మీరు చేయగలరు. ఫస్ట్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. మేడం గారు ఇలాగా అని పెట్టారు. మీరు వీడియో పెట్టలేదేంటి అని. మహానుభావురాలు తల్లి. ఈ ఈ జన్మ ఒక్కళ్ళకైనా నేను చెప్పిన ఫలితం జరగాలి అని కోరుకున్నాను. ఈ జన్మలో మంచి ఆస్ట్రాలజర్స్‌ని నేను తయారు చేయాలి. నేను అలాగే చేస్తున్నాను. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. వాళ్ళు వినాలా? వాళ్ళు నేర్చుకోవాలా? లేదా? అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. దైవేచ్ఛ అది. త్రికరణ శుద్ధిగా చెప్పే గురువు కూడాను నా శిష్యులు అని చెప్పుకుంటానికి నాకు కొంతమంది ఉండాలనే భావన నాకుండి, త్రికరణ శుద్ధిగా వాళ్ళకి చెబితేనే వాళ్ళకర్థమవుతది. లేతే అర్థం కాదు. ఓకేనా. భృగు అనేది నాకు తెలీదు. రెండోది అష్టక వరకు తెలుసు. అయితే ఇది కూడా తెలియకుండా మీరు ఆస్ట్రాలజర్ అయ్యారా అంటే నాకంతే అంత పెద్ద పరిజ్ఞానం అయితే లేదండి. ఇంకా నేను పుట్టిందే ముస్లింగా పుట్టాను. ఇంత దూరం చదివానంటే చాలామంది గ్రేట్ అంటున్నారు. కానీ నాకు అదైతే తెలీదు. సారీ. ఓకేనా. థాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చాను. తేజ గంగుమల్లి గారు కూడాను ట్రాన్స్‌లేట్ టు తెలుగు అంటున్నారు. నా లైఫ్ అంటున్నారు. మీ లైఫ్ కరెక్టే.
ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, ప్లేస్ లేదు. కాబట్టి దయచేసి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అనేది చూడండి. అలాగే మీకు కావాల్సిన సమాధానం దొరికిన తర్వాత స్కిప్ చేయమాకండి. నేను చెప్పే దాంట్లో కనీసం మీ లైఫ్‌లో పనికొచ్చే పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. దిల్లేశ్వరరావు గారు వారు చెప్పేది, థాంక్ యూ గురువుగారు. నా క్వెషన్‌కి ఆన్సర్ చేసినందుకు. కానీ మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తాను. మీరు అనుమతి ఇవ్వండి. నేను శ్రీనివాస్ గారితో దిల్లేస్ ఆహ్, ది దిల్లేశ్వరరావు గారు. సార్, నేను వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉంటాను. నంబర్ 1. నంబర్ 2, నేనుండేది విజయవాడ సిటీలో. సో, నేను చేసేది బిజీ జాబ్. మీరు నా దగ్గరికి రండి అంటాను. ఆ టైంలోనే నేను డ్యూటీలో ఉన్నాననుకోండి, మీరు వచ్చినందుకు వేస్టే గదా! హ్మ్. చెప్పండి. లేదు మాట్లాడతానంటారా? దయచేసి నాకు ఇబ్బంది పెట్టొద్దు. ఎవ్వరు ఇబ్బంది పెట్టొద్దు. నేను ఫోను నంబర్ అయితే చెప్తున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఒకసారి మాట్లాడండి చాలు. ఓకేనా? నేను చెప్పినయి మీరు పాటించుకుంటూ వెళ్తా ఉండండి అంతే. అదే మీకు డిస్నీ కూడా మారతది. ఓకేనా? 9676159759. ఓకేనా? దయచేసి నాకు మాట్లాడొచ్చు. అయితే మీరు ఒక పని చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఏ టైంలో మాట్లాడమంటారు అని. నేను అదే టైంలో మీరు మాట్లాడే కన్నా నేను మాట్లాడడం కరెక్ట్ కదా! కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు నంబర్ నోట్ చేసుకున్నా కూడాను వాట్సాప్ ద్వారాగా ఫస్ట్ మెసేజ్ పెట్టండి. లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను దానికి తగ్గట్టుగా నేను చెప్తాను. ఓకేనా? అదే విజయవాడకి దగ్గరలో ఉంటే నేను ఫలానా టైంలో ఖాళీగా ఉంటాను, వచ్చి కలవండి అని చెప్పొచ్చు. కానీ ఇంటికాడ మాత్రం జ్యోతిష్య విషయం మాట్లాడను. ఎందుకంటే నా భార్యకి మాటిచ్చాను. తనే నా లోకం. కాబట్టి ఫోను ద్వారాగా మనం బయట కలుద్దాం. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. యూజర్ అని పెట్టారు. సార్, వృషభ లగ్నం, రాశి, గురు, శనులు 12వ ఇంట్లో ఉన్నారు. ఇద్దరు వక్రించి ఉన్నారు. 12వ అధిపతి అంటే వృషభ లగ్నానికి 12లో ఉన్నారు. ఓకే. అధిపతి 7వ ఇంట్లో ఉన్నారు. నవాంశలో శని తులా రాశిలో ఉన్నారు. యూజర్ గారు, వక్ర గ్రహాలు అంటే ఏంటి ఫస్ట్? వక్రం అంటే ఏంటి? అది ముందల మనం తెలుసుకోవాలి. గ్రహాలకు వక్రం అనేది లేదు. ఫలితం ఇవ్వదు అని అనుకోవటం అది తప్పు. ఎందుకంటే శని వక్రంలో ఉండినప్పుడే నాకు ప్రమోషనొచ్చింది. అర్థమైందా అండి? వక్రం అనేది ఎందుకంటన్నారంటే, ఈ 9 గ్రహాలులో రాహు, కేతు మినహాయించి మిగతా గ్రహాలు అన్నిటికి రవి నుండి కొంత డిగ్రీ లోపు ఉంటేనే వక్రగతి ఉండదు. అంటే సపోజు రవి నుండి ఒక 30 డిగ్రీలు లేకపోతే ఒక 50 డిగ్రీలు లోపు ఉన్న గ్రహాలకి వక్రగమనం ఉండదు. 50 డిగ్రీలు దాటితే ఆ గ్రహాలకి వక్రగతి ఉంటుంది. ఆ వక్రగతి అంటే ఏంటంటే యాక్చువల్లీ గ్రహాలకు రాజు రవి అన్నారు. అంటే రవి గ్రహం. సో, నా పరిజ్ఞానం నేను ఆలోచించింది. రవి లేకపోతే ఏ గ్రహాలు లేవు అంటున్నారు. మళ్ళీ రవి నీచం అంటారు, అదంటారు, ఇదంటారు. సో, దాంత వరకు ఓకే. రవి యొక్క తత్వం లేకుండా మిగతా ఏ గ్రహాలు అంటే 7 గ్రహాలుంటాయి. 7 గ్రహాల్లో రవిని తీసేస్తే 6 గ్రహాలు.
ఈ 6 గ్రహాలు కూడాను రవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. రవి యొక్క కిరణాలు వాటి మీద పడుతూనే ఉండాల. రవి నుండి దూరంగా ఉన్న గ్రహాలకి వక్రగమనం వస్తది. కాబట్టి వక్రగతిలో ఉన్న గ్రహాలు ఫలితాలు ఇవ్వవని అనుకుంటాం. అది చాలా తప్పు. గ్రహానికి ఒక నేచర్ ఉందండి. మీకున్న నేచర్‌ని లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? మీ నేచర్ మీకే ఉంటుంది. కానీ ఏంటయ్యా అంటే అనారోగ్యం అయ్యి చతికిల పడి ఉండొచ్చు. ఓపిక లేకుండా నీరసం పడి ఉండొచ్చు. కానీ మీకొక నేచర్ ఉంది. ఆ నేచర్ పోదు, పోదు, పోదు. కాబట్టి వక్రంలో ఉండినా కూడాను గ్రహాలు ఫలితాలిస్తాయి. 2 వృషభ లగ్నానికి సాటర్న్ ఈజ్ ఏ బాధక ప్లస్ 10థ్ లార్డ్. ఈ శనీశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మీకు, మీరు ఉన్న స్థలం నుండి కొంత దూరం వెళ్ళండి. నంబర్ 1 పాయింట్. అక్కడికెళ్తే మీకు బాగుంటుంది. నంబర్ 1. నంబర్ 2 జూపిటర్ 8థ్ అండ్ 11థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్ హౌస్. 8థ్ అనేటప్పటికి ఓకల్ట్ విద్యలు చదువుకోవచ్చు. అంటే వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, హస్త సాముద్రికం, తర్వాత తాంత్రిక విద్యలు ఇవి కూడాను నేర్చుకోవచ్చు. సో, 11 అధిపతి 12లో కూర్చున్నారు. 12 అంటే ఏంటయ్యా అంటే ఫస్ట్ మీరు ఏదైతే సాధించాలి, సాధించాలనుకుంటున్నారో దాన్ని దూరం చేయండి ఫస్ట్. దాన్ని వదిలేయండి. సాధించొద్దు. లెట్ గోగా ఉండండి. లెట్ గోగా ఉండండి. మీకిది రావాల్సిందే, నాకు కావాల్సిందే అని తప్పించకండి. మీ దగ్గరొచ్చిన దాన్ని మీరు త్యాగం ఎప్పుడైతే చేస్తారో, అది రిటర్న్ గిఫ్ట్ మీ దగ్గరకొస్తుంది. మీరు ఏదైతే త్యాగం చేస్తూ ఉంటారో, మీ అవసరానికి అదొచ్చేస్తుంది. మీ లగ్నానికి 9, 10కి అధిపతి శాటర్న్ వ్యయంలో ఉన్నారు. అంటే నీచలో ఉన్నారు. చెప్తారు. నీచలో ఉన్నారు, కింద మీద పడిపోయారు, బొంగరం తిరిగినట్టు తిరిగిపోయాడాయన శనీశ్వరుడు అంటారు. అదేమి ఉండదండి. శాటర్న్ అండ్ జూపిటర్. చదువుకు తగ్గట్ట ఉద్యోగం ఇవ్వరు. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేయొచ్చు. వృత్తి యందు ఎదుగుదల ఎక్కువగా ఉంది. మీరు చదువుకునేవారనుకోండి, మీకు చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఇతర దేశాలకు సంబంధించింది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ చేయొచ్చు. ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఉద్యోగం చేయొచ్చు. మీ జీవితం, మీ డెస్టినీ భగవంతుడు ఏం రాసాడంటే లెట్ గోగా ఉండు. నీది నీ దగ్గరకొస్తుంది. ఎక్కడికి పోదు. సాటర్న్ ఈజ్ పవర్‌ఫుల్. నాకు తెలిసి 17/1/2023 తర్వాత ఉద్యోగంలో ఎదుగుదల గాని, ఉద్యోగం మార్పు గాని, లేతే ఒక ఇల్లు చేంజ్ గాని జరిగుండాల. నేమ్ అండ్ ఫేమ్ వచ్చే సమయం ఇప్పుడు మీకున్నది. కాబట్టి మీరు కంగారు పడొద్దు. వృషభ లగ్నానికి అది కాదు. ఫస్టు మీ మనసు, మీ లోపల సోల్‌లో త్యాగం అనేది ఉండాల. వచ్చిన దాంట్లో రూ. 10 వచ్చింది. రూ. 2 ఖర్చు పెట్టండి. రూ. 1000 వచ్చింది. రూ. 50 ఖర్చు పెట్టండి. పేదవాళ్ళకి. ఎందుకంటే శని 12వ భావం నుండి రెండో భావాన్ని చూస్తున్నాడు. రెండో భావం అంటే ధనస్థానం. అంటే మీకు వచ్చింది కొంత చారిటీ చేసుకుంటూ వెళ్తే మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సరిపోతుందని భావించి సెలవు తీసుకున్నాను. థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. కార్తికేయ గారు, కార్తికేయ గారు ఏమంటున్నారంటే, "మీతో కన్సల్ట్ చేస్తాను సార్" అంటున్నారు. చాలా థాంక్స్. ఎప్పుడో 2 రోజుల క్రితం పెట్టారండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను రిప్లై ఇయ్యలేకపోయాను. క్షమించండి. థాంక్ యూ సార్. మరి కార్తికేయ గారు మళ్ళీ ఇంకోటి పెట్టారు. ఫోన్‌లో గాని, వాట్సాప్‌లో గాని మాట్లాడొచ్చా అన్నారు. ఆల్రెడీ నేను చెప్పాను నంబరు 9676159759 పేరు రాసి మ్యాటర్ పోస్ట్ చేయండి. ఏ టైము నేను కుదిరితే అప్పుడే మీకు ఫోన్ చేయొచ్చు. లేకపోతే కొంచెం టైం చూసుకొని నేను చెప్తాను. ఈ టైంలో కాల్ చేయండి అని. ఓకేనా? థాంక్ యూ సార్.
శ్రీకాంత్ గోడవర్తి. హాయ్ సార్. నాది ధనుర్ లగ్నం సార్. లగ్నంలో కుజ, శుక్ర. సెకండ్ హౌస్‌లో గురువు. గురు థర్డ్ హౌస్‌లో కేతు. ఫోర్త్ హౌస్‌లో శాటర్న్ వక్రంలో ఉన్నారు. శాటర్న్ మహాదశ నడుస్తుంది. ధనుర్ లగ్నం. ఈ ధనుర్ లగ్నానికి ఇక్కడ ఏమవుతుందంటే, ధనుర్ లగ్నానికి ద్వితీయ, తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ, చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ, తృతీయాధిపతి చతుర్థంలో. సో, చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తున్నారు. అంటే మీ యొక్క కెరియర్ కింద నుంచే రావాలి. ఎళ్ళిపోయి సింహాసనంలో కూర్చుంటానంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే శాటను ధర్మానికి కారకత్వం వహిస్తాడు. నేను బాగా చదివాను కాబట్టి నాకు సింహాసనంలో కూర్చోబెట్టంటే కూర్చోను. సింహాసనంలో కూర్చుంటానికి చదువు ముఖ్యమే కాదు. చదువుతో పాటు అనుభవం కూడా ముఖ్యమే. అనుభవానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే గ్రహం శాటర్న్. ఈ శాటర్న్ ఏం చెప్తున్నాడు? శాటర్న్ ఏం చెప్తున్నాడు? 4వ భావంలో ఉన్న శాటర్న్ తృతీయ దృష్టితో 6వ భావం చూస్తున్నాడు. 6వ భావం అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. సేవలోనే మీకు అనుభవం పెరుగుతుంది. అక్కడి నుంచి దశమ దృష్టితో సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తున్నారు. అంటే మీరు శ్రమతో కూడి సేవ చేసుకుంటూ శ్రమతో కూడిన దాంట్లోనే ఎదుగుదల మీకిస్తాను అని అంటున్నాడు. మళ్ళీ దశమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు. లగ్నాన్ని. అంటే మీరు బద్ధకం పెట్టకండి. బద్ధకం పెట్టకండి అంటున్నాడు. బద్ధకం పెట్టడం అంటే ఈరోజు చేయవలసిన పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని. శాటర్న్ మీ లగ్నాన్ని చూసినా, 6వ భావాన్ని చూసినా, దశమ భావాన్ని చూసినా, 6ని చూసినా, దశమ భావాన్ని చూసినా, లగ్నాన్ని చూసినా. అంటే దశమ భావం తీసేయండి. 6, 1కి చూసారు అంటే ఆయనేం చెప్తున్నాడు? శాటర్న్ మీకేం చెప్తున్నాడంటే, ఫస్ట్ నువ్వు కష్టపడు అంటున్నారు. కష్టపడడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఒకటి ఉద్యోగం. దానికంటే ముఖ్యమైనది ఉంది. చాలామంది అష్టమ శని, అర్ధాష్టమ ఏలినాటి శని, ఏలినాటి శని అంటే భయం, వణికిపోతారు. అంత చెడ్డోడా శాటర్న్? కాదండి. శాటర్న్ ఎవరు? మీ ఆయుష్‌ని పెంచేవాడు. ఆయుష్ పెంచేవాడు. మీకు కష్టపెడుతున్నాడంటే అర్థం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఒంట్లో ఉండే చెడు వాటర్ బయటికి తీస్తాడు. మీ ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తీసేస్తాడు. మీకు రాబోయే కాలంలో వాతపు నొప్పులు, వాతం చేసి పెరాలిసిస్ రాకుండా ఉండడానికి కారకుడు. అది ఎవ్వరికీ తెలీదు. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. అయ్యప్ప స్వాములు వాళ్ళు దీక్ష తీసుకుంటారు. ఎప్పుడు తెలుసా? అది కూడా చెప్పనా. మంచి చలికాలంలో ఇంట్లో భోంచేయరు. మడి కట్టుకుంటారు. ఒక గదిలో దీక్ష చేస్తారు. పొద్దున్నే చల్ల నీళ్ళల్లో స్నానం చేస్తారు. చల్ల నీళ్ళల్లో చేయి పెట్టగానే రక్తం ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తదో తెలుసా? రక్తం ఎంత ఫాస్ట్‌గా పెరుగుతదో, ఆ వేడికి లోపల ఉన్న కొలెస్ట్రాల్ కరుగుద్ది. నేనిప్పుడు చెప్తున్నది వాస్తవం. సంస్కృత పదాలు వాడతా ఉంటాను. నేను సంస్కృతం చదవడం ఏంటండి ముస్లిం అయ్యుండి. ఆ సంస్కృత ప పదాల్లో ఉచ్చారణ కరెక్ట్‌గా రావాలంటే చల్లటి నీళ్ళలో స్నానం చేసి, ఆ పదాలని ఉచ్చారణ పలికితే, ఆ వణుకుకి కూడాను ఉచ్చారణ కరెక్ట్‌గా వస్తేనే మామూలు టైంలో పలకగలం. లేతే పలకలేం.
మా గురువుగారు చెప్పారు. శని మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. బద్ధకాన్ని మీరు చంపండి అంటాడు. బద్ధకం ఎందుకొస్తదండి? బద్ధకం ఎందుకొస్తది? చలికాలంలో రగ్గు కప్పుకున్నామనుకోండి, చలికి లెగము. బద్ధకమే. ఎండాకాలంలో ఏసీలో పడుకుంటాం. బయటకొస్తే ఎండ తగులుతది. బద్ధకమే. దాన్ని నువ్వు దూరం చెయ్యి అంటున్నాడు. అది దూరం చేస్తేనే నీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాలు, అనారోగ్యాలు మొత్తం దూరం అవుతాయి అంటున్నాడు. మనం దాని గురించి ఆలోచించకుండా, దానికి తగ్గట్టుగా చెప్పకుండా మా వోళ్ళు కూడాను, శని అనగానే వణికిపోతారు. ఆయనేమంటున్నాడు, రెండో భావాన్ని చూస్తాడు. అష్టమ భావంలో ఉండి రెండో భావాన్ని చూస్తాడు. నువ్వు తీసుకునే ఆహారం, చెడు ఆహారం తింటున్నావు. అది తినొద్దు అంటున్నాడు. రెండో భావం అంటే నోరు. నోరు స్థానం. నోటితోనే కదా తినేది. నువ్వు చెడు ఆహారం తింటావు. నువ్వు తినొద్దు అని అంటున్నాడు. మీరేం జేస్తారు? చికెన్‌లు, మటన్‌లు, ఫ్రైలు తినేత్తారు. ఆరోగ్యం పాడవదా? వద్దంటున్నాడు గదా ఆయన. నీ ఆరోగ్యం చెడిపోతుంది జాగ్రత్త అంటున్నాడు. ప్రతి గ్రహము వాటికి ఇచ్చిన భగవంతుడు ఆ గ్రహాలకి ఏమిచ్చాడంటే, నా మానవుడు, నా స్వహస్తాలతో తయారు చేసిన ఆ మానవుడు, నా మానవుడిని జాగ్రత్త అని భగవంతుడు వాటికి చెప్పి, మీ డిస్నీ మొత్తం రాసేసి స్క్రిప్ట్ వాటికిచ్చేసాడు. మనం కిందకొచ్చి ఏం జేత్తన్నాం? ఏది పడితే అది తింటాం. చెత్తా చెదారం. ఆరోగ్యం పాడవదా? చెప్పండి. సో, అక్కడ చెప్తున్నాడక్కడ. ఏలినాటి శని. నీకు చాలా రోగాలుంటాయిరా. ఉదయాన్నే లేసి, నీ పని నువ్వు చెయ్యి. శరీరానికి బాగా కష్టం కలిగిస్తే, నీకు ఈ ఒంట్లో ఉన్న రోగాలు పోతాయని. మనమేం జేస్తాం? అమ్మో! కియ్యో, ముర్రో అంటాం. వృత్తికారకుడు. శని మీకివ్వాలి అనుకుంటే, అడుక్కునేవాడిని అంబానీ చేస్తాడు. అంబానీని అడుక్కునేవాడు చేస్తాడు. సాటర్న్ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్. ఈ 9 గ్రహాల్లో 100కి 100% ఫలితం ఇచ్చేసే గ్రహం ఏదైనా ఉంది అంటే సాటర్న్ అండ్ కేతు. సాటర్న్, కేతు అని ఎందుకంటున్నారు మీరు? అంటే మీ మనసు లోపల సంకల్పానికి కారకుడు కేతువు. ధర్మానికి కారకుడు శాటర్న్. కాబట్టి ఈ 2 గ్రహాలు మానవుడిని విడిచిపెట్టవు. మీ సంకల్పం బాగుండి, పేదవాళ్ళకి ఆదరిస్తే, మీకు వచ్చిన రూ. 10 ఒక రూ. 2 పేదవాడికి పంచితే, మీకు ఎటువంటి రోగాలు అవన్నీ వదిలేసి మనం ఆడి జేబులో ఎంతుంది? ఆడి స్థలాలు, పొలాలు ఆక్యుపై చేసేసుకుందామా? కబ్జాలు చేసేద్దామా? దీని ధోరణిలో పడిపోతే రోగాలు వస్తున్నాయి. రాడానికి కారణమే అది. ఎందుకంటే మన సంకల్పం మంచిది కాదు. మంచిది కానప్పుడు అన్నీ రావా? వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ధనం, ధనం, ధనం అంటున్నారు. ధనం కొంతవరకు మీరు సంపాదిస్తారు. ఇంకా ధనాన్ని సంపాదించడం మొదలెడితే మీకు మనశ్శాంతే ఉండదు. కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. బాగానే ఉంది. మీకు శని మహాదశ అంటన్నారు కాబట్టి శని మీకు బుధ, శుక్ర, శాటర్న్ వక్రంలో పూర్తిలో ఉన్నారు అంటున్నారు. ఆ! ధనుర్లగ్నం అంటే మీనరాశిలో ఉన్నారు. కాబట్టి శనికి సంబంధించింది ఎక్కువగా కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి మీ చేత్తో భోజనం ఇవ్వండి. మీ చేత్తో తినడానికి పెట్టండి. మీ దగ్గర డబ్బులు లేవు. మీరు తీసుకొనెళ్ళిన క్యారేజ్ ఉంటుంది. క్యారేజ్‌లో ఒక ముద్ద త్రికరణ శుద్ధిగా, సంపూర్ణంగా ఈ ముద్ద అన్నం భగవంతుడా! నా మనస్ఫూర్తిగా ఆ పేదవాడికి పెడుతున్నాను అనండి. 100 ముద్దలు మీ దగ్గరికి పంపిస్తాడు భగవంతుడు. ఆ ముద్దే నేను కూడా తినేద్దాం నా కడుపు నిండిపోద్దనుకుంటే కష్టం. ఓకేనా? థాంక్ యూ అండి.
మళ్ళీ యూజర్ గారు పెట్టారు. హాయ్ బ్రో! బ్యాంక్ జాబ్స్ గురించి చెప్పండి అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? యూజర్ గారు ఏమంటున్నారంటే, హాయ్ బ్రో! బ్యాంక్ జాబ్స్ మీద వీడియో చేయండి. సార్ వీడియో చేయాలంటే రెండో భావం బ్యాంక్. ఆరో భావం బ్యాంక్. దానికి తగ్గట్టు వాళ్ళు ఎవరైనా వాళ్ళది సంబంధం ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అది బ్యాంకులంటే ప్రైవేట్ బ్యాంకా? లేకపోతే గవర్నమెంట్ బ్యాంకా? లేకపోతే సెంట్రల్ బ్యాంకా? అనేవి ఉంటాయి. కాబట్టి బ్యాంక్‌కి సంబంధించి జాబ్స్ చేయాలంటే 10థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2 ఆర్ 6 కొన్ని అంటే వాటి కాంబినేషన్స్ వేరు. 10థ్ లార్డ్ ఉన్నంత మాత్రాన కాదు. 10థ్ లార్డ్‌కిను ఆరో భావాధిపతికి లోపలున్న నక్షత్రాలతో సంబంధం. అది హ్మ్. డాక్టర్ వృత్తికి లిటిగేషన్ అంటే లాయర్స్‌కి కూడా సంబంధం వస్తది. అదే 2 అయితే బ్యాంక్‌కి సంబంధించింది వస్తుంది. కాబట్టి 2 పర్వాలేదు. అది కూడా చూసుకొని చేయొచ్చు. కాబట్టి బ్యాంక్‌కి సంబంధించింది వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. హ్మ్. నెక్స్ట్ క్వెషన్‌లో గురువుగారు నమస్తే అండి. నా పేరు చెప్పొద్దు అని రాశారు. అమ్మా! మీ పేరు గలవాళ్ళు మీ ఊర్లో చాలామందుంటారు. కానీ మీరే అని ఎవరికీ తెలీదు. శ్రీ పూజిత గారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా హస్బెండ్‌కి కొంచెం సైకో మా హస్బెండ్ సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు గత సంవత్సరం నుండి. సైకో అంటే ఏంటి? సైకో సిస్టమ్. సైకో సిస్టమ్ రావాలంటే ఎక్స్‌క్యూజ్ మీ. ఫస్ట్ మీరు వివాహం అయ్యింది అని కూడా రాశారు. ఓకే. అది చాలా తక్కువ టైంలోనే మీ ఆయన గారు అలా ఉండడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. అయితే 2 సిస్టమ్స్ ఉన్నాయమ్మా. సైకోస్ విధంగా ప్రవర్తన జరగడానికి 2 విధానాలున్నాయి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు కాబట్టి సంవత్సరం నుంచి అంటున్నారు. ఓకే. దానికి కూడా నేను చెప్తాను. ఇక్కడ మీ ఆయన గారి జాతకంలో చంద్రుడు 12వ భావాధిపతి, 6వ భావాధిపతి. ఇది మీరు బాగా గమనించాలి. 12వ భావాధిపతి, 6వ భావాధిపతి. చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు, ఆలోచన కారకుడు. 12వ భావం అంటే దీంట్లో ఒక తలకాయ నొప్పుంది. మీరు కంగారు పడొద్దు. ఫస్టు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కంగారు పడొద్దు. ఒక వ్యక్తి తను అనుకున్నది సాధించకపోయినా, తను అనుకున్నది దక్కకపోయినా మనసు వికటిస్తది. దీని మూలంగా 12వ భావాధిపతి 6లో ఉండడం వలన వచ్చే ప్రాబ్లమ్ ఇది. అది మెడికల్ ఆస్ట్రాలజీలో తెలుస్తది. ఆరో 12వ భావం అనేటప్పటికి వీక్‌నెస్‌కి సంబంధించింది. నిద్రకి సంబంధించింది. బెడ్‌కి సంబంధించింది. ఆరో భావంలో కూర్చుంటాం. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఆరో భావంలోకి రావడం కారణం ఏంటంటే, తను పొందాలి అనుకున్న ఆడావిడ తన కళ్ళ ముందల వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా, ఆ వ్యక్తి రిజెక్ట్ చేసినా అంటే మీకు వివాహం అయింది. మా ఆయనకి ఈ రోగం ఏంటి అని మీరు అనుకుంటారేమో. కాదు. ప్రతి మగాడికి గాని, ప్రతి ఆడవాడికి గాని ఉండే రోగమే.
సై సైకోలాగా బిహేవ్ చేయడం. ఇది ఇదే కారణం అని చెప్పట్లేదు నేను. సో, దాని మూలంగా కొంత సైకో విధంగా రాత్రిపూట నిద్రపోకపోవడం, ఆవిడ ఈయన మాట వినకపోవడం, ఈవిడ ఈయన అనుకున్నట్టు తను బిహేవ్ చేయకపోవడం మూలంగా కూడా వస్తది. నంబర్ 1. రెండోది తను రావాల్సిన పని, తన మిత్రుడు ద్రోహం చేసిన అంటే మనసుకి, మైండ్‌కి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తదో, ఇక్కడ ఉచితంగా దొరికేదెవరు? మగవాళ్ళకి, ఆడవాళ్ళే. కాబట్టి ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఇక్కడ 12వ భావాధిపతి, 6వ భావాధిపతి, మనస్కారకుడు చంద్రుడు. సో, ఈళ్ళకి ఎక్కువగా సైకో సిస్టమ్‌గా ఉండేదేంటంటే మనస్సు, ఆలోచన 2 భంగం ఏర్పడితే వచ్చే సిస్టమ్ అది. కాబట్టి ఒకసారి కుదిరితే నేనేదో మీకు సలహాలిస్తున్నానని మీరు నాకు పెట్టుంటారది. అది. అయితే మీరు ఒక పని చేయండి. మీరు నమ్మిన వ్యక్తి జ్యోతిషుల వారి దగ్గరికెళ్ళి సంప్రదించండి. మీరు నన్నే సంప్రదించమని చెప్పట్లా. సో, సంవత్సరం నుండి అన్నారు. ఇక్కడ చూడండి. సంవత్సరం నుండి కంటే కొంచెం వెనక్కెళ్దాం మనం. కొంచెం మనం వెనక్కెళ్దాం. సంవత్సరం నిండి అనేటప్పటికి పోయిన సంవత్సరం 17/1/2023లో శనీశ్వరుడు ఎక్కడికొచ్చారు? కుంభరాశిలోకొచ్చారు. దానికి ముందల, దానికి ముందల ఏం జరిగిందంటే శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం సంచారం జరిగింది. అప్పుడు ఏమైందా అంటే అక్కడ శ్రావణ నక్షత్రం మనసుకు సంబంధించింది. ధనిష్ట నక్షత్రం ఐదోది కుంభలగ్నం వాళ్ళకి 5 మీద చూపిస్తది. 5 అంటే ప్రేమ. లేదు ఆయన యాస్పెక్టు 9వ భావం మీద దృష్టి పడుతోంది. 9వ భావం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఎదుగుదల గురించి తీసుకోవచ్చు. రెండోది వివాహం అయిన వారు తన మనసులో ఉన్న కోరికలు అమలు జరగకపోయినా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీకు బాగా నమ్మకున్న వ్యక్తి దగ్గరికెళ్లి ఒకసారి వారి జాతకాన్ని పరిశీలన చేపిచ్చండి. చేపిస్తే కొంచెం మంచిది. రెండోది 1/11/2023 కాడి నుంచి ఎక్కువగా ఉన్నది అంటే కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిత్తా నక్షత్ర సంచారం. ఆ చిత్తా నక్షత్రం కూడాను ధను లగ్నానికి పంచమ వ్యయాధిపతి అవుతున్నారు కాబట్టి కొంచెం నాకు డౌట్‌గా ఉంది. లేదు అదంటే నేను ఎలాగో నంబర్ చెప్పాను ఇందాకడ. ఆ నంబర్‌కి ఏ లగ్నమో పెట్టండి. దాన్ని బట్టి నేను చెప్పేస్తాను. ఓకేనమ్మా? కాబట్టి మీరు అంటే నెగెటివ్‌గా మీరు ఆలోచించమాకండి. అయితే దీనికి మీ సలహా ఏంటి అని మీరు అడిగితే, ఆ సలహా మీ మనసులో వచ్చుంటే, ఆ సలహాకి నేను సలహా చెప్తానేనండి. ఫస్టు మీ ఆయన గారు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఈ పెళ్ళైన కాడి నుంచి ఏకాగ్రతంగా మాట్లాడుకొని ఉండొచ్చుగా. కాబట్టి అటువంటి సమయాన్ని చూసి, ఏవండీ కొంచెం బయటికెళ్దామా అని చెప్పండి. తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళే ప్రదేశం ఎలా ఉండాలంటే బీచ్, నదీ పరివాహక ప్రాంతం, లేపోతే కాలవ, లేతే చెరువు. చల్లటి పిల్లగాలులు వస్తుంటాయి. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చెరువు గాని, సముద్రం గాని, నది గాని, కాలువ గాని, ఇవి చంద్రుడికి సంబంధించినయి. సో, అక్కడికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఆ మాటలు, ఈ మాటలు చెప్పి, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. నాకు చాలా భయంగా ఉందండి. మీరు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు. మీ మనసులో ఏంటి? యాహ్! అలా బిహేవ్ చేయడానికి మీ మనసులో ఏంటి? మీరు వేరే అమ్మాయిని కోరుకుంటున్నారా? లేతే ఏమన్నా ప్రాపర్టీ గురించా? లేతే ఏంటి అని నెమ్మదిగా మీరు అడగండి చెప్తారు. ఎందుకు? ఈ వ్యక్తిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఏమవుతదంటే చంద్రుడి యొక్క ప్రభావం వస్తది. అప్పుడు చెప్తాడాయన. నాకు వాడు ఇలా ద్రోహం చేశాడు. లేతే ఆ అమ్మాయి ఆహ్, వివాహానికి ముందలే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను అది ఇది అంది. ఇప్పుడు ఇలా జరిగిందని చెప్తారు. ఏంటంటే ఆ చంద్రుని యొక్క ప్రభావం ఆయన మనసులో ప్రశాంతత రావాలి. సో, మీరేం చేయండంటే అది నెగెటివ్‌గా తీసుకోమాకండి. చాలామంది ఆడవాళ్ళు చెప్పిందే చాలని నెగెటివ్‌గా ఆలోచిస్తారు. ఆలోచించమాకండి. నెగెటివ్ ఆలోచించకు
ఎక్కడం కూడాను మీ జాతకంలో తేడా ఉంటేనే నెగెటివ్‌గా ఆలోచిస్తారు. లేతే ఆలోచించరు. ఆ నెగెటివ్ ఆలోచన మొదలెట్టిన కాడి నుంచి తల, మెడ, నడుము ఒళ్ళన్నీ రోగాలు తెచ్చుకుంటారు. అసలు రోగాలు రావడానికే నెగెటివ్ థింకింగ్స్. అది జాతకంలోనే ఉంటది. అయన్నీ మీకేం చెప్పరు. మీకు కావాల్సిందేంటి? తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్స్ అయిపోవాలి. తెల్లారేటప్పటికి కోటీశ్వరులయిపోవాలి. తెల్లారేటప్పటికల్లా బీఎండబ్ల్యూ వచ్చేయాలి. లేతే నగలొచ్చేయాలి. డబ్బొచ్చేయాలి. మీరు డబ్బు, నగలు ఎప్పుడైతే మీరు ఆలోచిస్తా ఉంటారో మీ జీవితం కూడా అలాగే ఉంటది. కాబట్టమ్మా మీరు కంగారు పడొద్దు. మీరు కంగారు పడొద్దు. ప్రశాంతంగా చెప్పండి. ఆయనున్న విషయం చెప్తాడు. కానీ అదర్ లేడీస్ అనేది మీరు అంతగా మీరు ఊహించొద్దు. ఎందుకంటే నాకిక్కడ మీరు నాకు జ జాతక చక్రం ఇవ్వల. ఇచ్చుంటే నేను చెప్పేవాడిని. ఆడోళ్ళా? లేపోతే వృత్తి ఎందా? లేతే వ్యాపారం ఏందా? లేతే ఇంట్లోనా? లేతే తన మనసులో మీకిష్టం ఉండి పెళ్లి చేసుకున్నాడా? ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాడా? లేతే మీరు ఇవ్వాల్సిన కట్నం మీరు ఇచ్చారనా? లేదా అనే భావనల మూలంగా కొంత సైకో సిస్టమ్స్ ఒస్తాయి. సో, ఒక్కొక్క రకమైన సైకో థెరపీలుంటాయి. ఓకేనా? కాబట్టి నేనిచ్చిన సలహా మీరు పాటించండి. లేదు కాదంటే నా ఫోను నంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీ యొక్క భర్త యొక్క డీటెయిల్స్ అడుగుతారు. మా ఎస్‌బీ టీమ్ వాళ్ళు. సో, రేపు 1 తారీఖు కాడ నుంచి కొత్తగా బ్యాచ్ మొదలవుతోంది. ఇంకా రేపు నుంచి అంటే రేపు ఉదయం 10:30, 11 గంటల లోపే ఎవరైనా జాయిన్ అవ్వి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా ఆస్ట్రో ఎస్‌బీ టీమ్ వాళ్ళున్నారు. వాళ్ళ కాంటాక్ట్‌లోకి వెళ్ళండి. ప్రతీది పిన్ టు పిన్ నా పరిజ్ఞానం సహకరించినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను మీకు తెలియపరుస్తాను. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.